హాయ్ అండి, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము అందరం కూడా చాలా బాగున్నామండి. అయితే ఇవాళ వీడియో ఒక వెరీ సింపుల్ క్యూట్ స్పెషల్ వీడియో. బేసిక్ గా మనం ఈ వీక్ రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాం కదా, లాస్ట్ మండే. సో నేను కూడా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాను. నాకు ఓన్ బ్రదర్స్ లేకపోయినా కూడా నాకు చాలా ఓన్ గా ఫీల్ అయ్యే ఒక అన్నయ్యకి రాఖీ టై చేశాను. అండ్ ఇన్ రిటర్న్ నాకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇచ్చారనమాట. సో ఐ వాంటెడ్ టు షేర్ దట్ విత్ యూ. అంటే ఎన్ని క్యూట్ లిటిల్ థింగ్స్ ఉన్నాయంటే మీ అందరికీ చూపిద్దాము. అంటే ఇట్లా కూడా ఇవ్వచ్చా, నాకే చాలా స్పెషల్ గా అనిపించింది. అంటే ఇంత క్యూట్, ఇంత మంచి గిఫ్ట్ హ్యాంపర్ రిసీవ్ చేసినప్పుడు నాకేమనిపించింది అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్, లోపల ఏమున్నాయి అనేది కాదు, కానీ వాళ్ళు నాకు అంత స్పెషల్ ప్లేస్ లో ఉంచుండకపోతే ఇంత మంచిగా క్యూరేట్ చేసి ఉండే వాళ్ళు కాదేమో అనిపించింది. సో ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్ యాక్చువల్ గా. సో దాంతో పాటు మీ అందరితో రాఖీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అలానే నాకు ఈ పర్టికులర్ రాఖీ మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు నాకంటూ కొన్ని థాట్స్ ఉంటున్నాయి అనమాట. సో ఆ థాట్స్ కూడా మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఆన్ దిస్ పర్టికులర్ వీడియో, ఈ టాపిక్ గురించి. దానికంటే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని చూడండి. వీడియోస్ బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో రాఖీ గురించి మాట్లాడుకునేటప్పుడు బేసిక్గా రాఖీ అంటే ఏంటి, సింపుల్గా చిన్నపిల్లలకి ఏం చెప్తాము, ఓకే ఆడపిల్లలు ఉంటే అన్నయ్యకి రాఖీ కట్టాలి, ఒక సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్, ఇట్లా మనం చెప్తాం. బేసిక్గా రాఖీ కూడా అదే కదా, మనం మన బ్రదర్ పైన మనకున్న లవ్ అండ్ ఎఫెక్షన్ ని చూపించడానికి ఒక పర్టికులర్ డే. అలానే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏంటి అంటే ఒక ప్రొటెక్షన్, ఒక ఫీలింగ్ ఆఫ్ సేఫ్టీ, ఇవన్నీ మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనే ఒక నమ్మకం. సో ఈ పర్టికులర్ నమ్మకం అంటే ఒక బ్రదర్ ఒక సిస్టర్కి ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ కలిగించే ఒక ఫీలింగ్ అనమాట రక్షాబంధన్ అనేది నా ఉద్దేశంలో. సో మనం వీటన్నిటి గురించి మాట్లాడుకునేటప్పుడు యాక్చువల్లీ మనం అలాంటి ఒక సొసైటీలో బతుకుతున్నామా, ఆర్ వి లివింగ్ ఇన్ దట్ పర్టికులర్ సొసైటీ అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకు ఈ క్వశ్చన్ ఇప్పుడు అరైజ్ అయింది అంటే, ఈ కాల్కటా కేసు చాలా 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 డిస్టర్బింగ్, ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బింగ్. ఈ పర్టికులర్ కేసు చాలా మందికి జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఒక డాక్టర్కి జరిగింది కాబట్టి ఇది పెద్ద ఇన్సిడెంటా అని కాదు, ఆ పర్టికులర్ ప్లేస్లో ఎవరున్నా అది చాలా పెద్ద ఇష్యూనే. బట్ ఇమాజిన్ మనం ఏదైతే ఒక సేఫ్ అనుకుంటామో అలాంటి ఒక ప్లేస్లో జరగడం అనేది క్వశ్చన్ మార్క్. హాస్పిటల్లో ఒక డాక్టర్కి జరిగింది కాబట్టి అదొక క్వశ్చన్ మార్క్. అదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అందులో పనిచేసే ఒక ఎంప్లాయీకి జరిగినా కూడా క్వశ్చన్ మార్కే. మనం ఇప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్, మన వర్క్ ప్లేస్కి మనం ఏదైతే ఒక సీక్రెట్గా ఫీల్ అయ్యి మనం వెళ్తామో, ఒక సెక్యూర్గా ఉంటుంది అని నమ్మి మనం ఆ పర్టికులర్ ప్లేస్కి అయితే వెళ్తామో, అక్కడ మనకి సేఫ్టీ లేదు అంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా. సో ఈ సిచ్యువేషన్ జరిగింది అంటే ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్. మనము మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము అనేది కూడా మనం యాజ్ మదర్స్ ఆర్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ మన పిల్లలకి మనం నేర్పించేది ఎంతసేపు చాలా ఫన్నీగా ఉంది. ఇవాళ రోజున కూడా డ్రెస్సింగ్ బాగాలేదు లేదా ఇంకోటి, మెన్ అండ్ ఉమెన్ మాట్లాడుకుంటున్నారు చాలా ఫ్రీగా, అందుకనే ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మెన్ అండ్ ఉమెన్ మాట్లాడుకోవడం కూడా తప్ప? ఆర్ వి స్టిల్ లివింగ్ ఇన్ దట్ ఏజ్? మనం ఇంకా అలాంటి ఒక టైంలో ఉంటున్నామా? లేదు కదా. మాట్లాడుకుంటే ఏమవుతుంది, మాట్లాడుకుంటే ఏమైనా చేయాలని ఒక ఉమెన్ సిగ్నల్ ఇస్తున్నట్ట కాదు కదా. సో ఎందుకు ఆ థాట్స్ వస్తున్నాయి కూడా అర్థం అవ్వట్లేదు. అంటే ఎంత డిస్టర్బింగ్గా ఉంటుందంటే, నేను ఇప్పుడు ఇంటీరియర్స్ చేస్తున్నాను అనుకోండి, నేను ఇప్పుడు నా ఒక సైట్కి వెళ్ళాలి అంటే డెఫినెట్గా ఐఎమ్ సరౌండెడ్ బై సో మెనీ మెన్. చాలా మంది వర్కర్స్ ఉంటారు, కార్పెంటర్స్ ఉంటారు, సీలింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రికల్ వాళ్ళు ఉంటారు, రకరకాల మంది ఉంటారు. అంటే ఇప్పుడు నేను ధైర్యంగా నేను ఆ ప్లేస్కి వెళ్ళాలా వద్దా? ఒక సెకండ్ భయం వేస్తుంది. కాకపోతే మనం అలా అని చెప్పి ఇంట్లో కూర్చోలేం కదా, ఎవరం పనులు మానుకొని ఇంట్లో అయితే ఉండలేము. సో దీనికి ఏం చేయాలి అంటే, మేబీ మనం ఇప్పటి నుంచి మన జనరేషన్లో మనం పెంచే పిల్లలకి మనం వాల్యూస్ని బాగా ఇంబైబ్ చేసి మనం పెంచగలగాలి. ముఖ్యంగా మగపిల్లలకి. ఆడపిల్లలకి ఇలా ఉండు అలా ఉండు కాదు, మగపిల్లలకి ఇలా ఉండు అలా ఉండు అని నేర్పించడం చాలా ఇంపార్టెంట్. యాజ్ అ మదర్ ఆఫ్ 2 బాయ్స్ నాకది చాలా రెస్పాన్సిబుల్గా అనిపిస్తుంది. నేను 2 బాయ్స్ని రేస్ చేస్తున్నాను అంటే వాళ్ళకి నేను ఎంతో కోర్ వాల్యూస్ని నేర్పించి నేను రేస్ చేయాలి. ఈచ్ వన్ ఆఫ్ యూ అందరం చేయాలి. అది
ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటున్నా కూడా ఇదివరకు ఓన్లీ అందరూ బాగుండాలి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అందరూ సేఫ్గా ఉండాలి, ఇటువంటివి ఏమీ మన సొసైటీలో జరగకుండా ఉండాలి అనేది ఎక్కువ భయం వేస్తోంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆడపిల్లలకి జరుగుతోంది ఇదంతా ఓకే, బట్ ఇట్ హ్యాస్ టు బి మ్యూచువల్ సేఫ్టీ కూడా. ఇద్దరికి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరూ సేఫ్గా ఉండాలి, అందరూ బాగుండాలి. స్పెషల్లీ రక్షాబంధన్ టైంలో ఐ వాంటెడ్ టు షేర్ దిస్ పర్టికులర్ థాట్ విత్ యూ ఆల్. ప్రస్తుతం ఉన్న సొసైటీలో చాలా 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 అన్సేఫ్గా అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. బట్ టచ్ వుడ్ మనం ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ నుంచి త్వరలో బయటపడాలి, అందరిలో ఒక రియలైజేషన్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఆలోచించాలి ఈ పర్టికులర్ విషయం గురించి. అండ్ వెరీ 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 డిస్టర్బింగ్ మాకైతే. యాజ్ కిషోర్ బీయింగ్ అ డాక్టర్, నాకు ఈ సిచ్యువేషన్ అయిన తర్వాత హీ హాస్ బీన్ సేయింగ్ డ్యూటీస్ ఉంటాయి, నైట్స్ ఎట్లా పడితే అట్లాగా ఏ వార్డ్ పడితే ఆ వార్డ్కి వెళ్తాము. మెడికల్ కాలేజెస్ అన్నీ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదండి, చిన్న చిన్న ఒక బిల్డింగ్లో కింద పైన కాదు కదా, దే ఆర్ హ్యూజ్, చాలా చాలా పెద్దగా ఉంటాయి. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి నైట్ టైం అంటే డెఫినెట్గా ఎవరుంటారు వార్డ్స్లో, ఎవరు ఉండరు కదా. అసలు ఉమెన్ కూడా డ్యూటీస్ చేసేటప్పుడు ఎట్లా పడితే అట్లా వెళ్ళడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు చదువుకునే పిల్లలకు కానీ, ఇప్పుడు మెడిసిన్ చేసే ఆడపిల్లలకు కానీ, వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎంత భయం వేస్తూ ఉంటుంది. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. సో మనం ఇప్పుడు చేయగలిగింది అలా ఏంటి అంటే, ఇప్పుడు మనం రేజ్ చేసే పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి, మగపిల్లల్ని మరీ మరీ జాగ్రత్తగా పెంచాలి, మంచి వాల్యూస్ని ఇచ్చి నేర్పించి మనం పెంచాలి. మన ప్లెడ్జ్లో మనం చెప్తాం కదా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని, అది రియల్గా మనం పాటించగలగాలి. ఒక సిస్టర్కి, మన ఇంట్లో మన సిస్టర్కి, మన మదర్కి, వైఫ్కి ఎలాంటి వాల్యూ అయితే ఇస్తామో బయట ఉన్న ఏ లేడీ అయినా కూడా అంతే వాల్యూ, అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దే ఆర్ అ సిస్టర్ టు సంబడి ఎల్స్ కదా, అది మనం నేర్పించాలి పిల్లలకి. సో ఎక్కువ బోర్ కొట్టించానేమో నాకు తెలీదు, బట్ ఇంకా థాట్స్ అట్లా ఫ్లాష్ అవుతూ ఉన్నాయన్నమాట. ఎనీవే అది షేర్ చేసుకుందాం మనం. సో ఆ థాట్స్ అన్ని షేర్ చేసిన తర్వాత నవ్ ఐ వాంటెడ్ టు షో ద హ్యాంపర్ విత్ యూ. సో ఇదిగోండి, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ హ్యాంపర్ దట్ ఐ రిసీవ్డ్ అనమాట ఫ్రమ్ మై ఏం చెప్పాలి సిస్టర్ ఇన్ లా అని చెప్పాలా. సో ఇది నేను రిసీవ్ చేశాను. ఇందులో బోల్డ్ అని చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి, ఆ థింగ్స్ అన్ని నేను మీకు చూపిస్తాను. సో మంచిగా ఒక క్లాత్తో ఇట్లా టై చేసి ఇచ్చారనమాట. సో ఐ విల్ ఓపెన్ ఇట్ విత్ యూ అండ్ షో. సో ఈ హ్యాంపర్లోని ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇదిగోండి బ్యాగ్. సో ఇది హై డిజైన్ బ్యాగ్ అనమాట. నాకు బ్యాగ్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ 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 ఫేవరెట్ బ్రాండ్ అని చెప్పచ్చు హై డిజైన్. ఎంత నచ్చిందంటే అంటే బేసిక్గా నా మైండ్ ఏమైనా రీడ్ చేసిందా అనుకున్నాను తను తీసుకున్నప్పుడు. హై డిజైన్ నేను చాలా రోజుల నుంచి కొందాం అనుకుంటున్నా, ఒక పర్టికులర్ బ్రాండ్ అనమాట. అండ్ స్పెషల్లీ ఈ సైజ్ కూడా, టోట్స్ ఉన్నాయి, పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి, స్లింగ్స్ ఉన్నాయి, బట్ ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఈ సైజ్ ఆఫ్ బ్యాగ్ నేను తీసుకుందాం చాలా రోజుల నుంచి అనుకుంటా చూస్తా ఉన్నాను అనమాట. నాకు ఈ బ్యాగ్ అయితే ఇచ్చారు, చాలా చాలా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ అగైన్. సో ఇదిగోండి వేసుకున్నా కూడా సైజ్ ఇది మాట, చాలా నచ్చింది ఇది. సో ఇది బ్యాగ్. నెక్స్ట్ చాలా ఆథెంటిక్గా, చాలా మంచిగా చిన్న చిన్ని జార్స్లో పసుపు కుంకుమ, అండ్ దాంతోపాటు ఒక మంచి చికెన్ కర్రీ బ్లౌజ్ బిట్, అండ్ నాకు చాలా ఫేవరెట్ కలర్ కాఫీ మగ్. నాకు ఈ కలర్ చాలా చాలా ఇష్టము, ఈ పర్టికులర్ ఓషన్ బ్లూ కలర్ చాలా ఇష్టం. అండ్ ఈ డిజైన్ కూడా స్పెసిఫికలీ నాకు చాలా ఇష్టము. ఒక మంచి కాఫీ మగ్ ఇచ్చారు, అలానే పసుపు కుంకుమతో పాటు ఇది. అండ్ నాకు చాలా ఇష్టమైన టాబ్లరాన్ చాక్లెట్స్, అండ్ ఇదిగోండి బ్యాంగిల్స్. నాకు జర్మన్ సిల్వర్ చాలా ఇష్టము, నేను ఇయర్ రింగ్స్ కానీ నెక్లెస్ కానీ ఏదైనా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టము. సో అవన్నీ తెలుసుకునే ఇచ్చినట్టున్నారు ఈ క్యూట్ గజ్జల టైప్ ఆఫ్ జర్మన్ సిల్వర్ బ్యాంగిల్స్ మాట. ఈ బ్యాంగిల్స్ ఇచ్చారు, అలానే ఒక మంచి లిప్ బామ్. యాక్చువల్గా ఇది క్యూరేట్ చేసిన మా ఫ్రెండ్, నేను కట్టింది ఎవరికి అంటే మా చాలా 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 క్లోజ్ ఫ్రెండ్స్. అంటే నిజంగా ఒక అన్నయ్య ఉన్నా కూడా మేబీ నేను అంత మంచిగా ఏది కావాలన్నా షేర్ చేసుకునే అంత క్లోజ్గా ఉండేదాన్నో కాదో నాకు తెలీదు. అండ్ మోర్ దాన్ దట్ ఏంటి అంటే
మనం లైఫ్లో ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాము అంటే నిజంగా ట్రూగా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు అనమాట. సో నాకు అందుకనే నాకు ఒక ఎల్డర్ బ్రదర్ ఉండాలి అనేది నాకు చాలా ఇష్టం. ఒక అన్నయ్య ఉండుంటే బాగుండేది కదా అని నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. అట్లా మేము ఒక 2-3 years మా ఫ్రెండ్షిప్ అట్లా ట్రావెల్ అయిన తర్వాత నాకు అనిపించింది యాజ్ అన్ ఎల్డర్ బ్రదర్ ఐ వాంటెడ్ టు హ్యావ్ అని చెప్పి అప్పుడు నేను రాఖీ కట్టడం స్టార్ట్ చేశాను అనమాట 5 years బ్యాక్. ఇది మా 5th year నేను రాఖీ కట్టడము. సో తను మా ఫ్రెండ్ ఏంటంటే తను ఒక ఈ సెల్ఫ్ కేర్ ఫ్రీక్ లాగా అనమాట. అన్నీ ఎక్కడెక్కడో బాగా వెతుకుతుంది. అట్లానే తను మంచిగా వెతికి ఇదొక లిప్ బామ్ ఒకటి ఇచ్చింది. అండ్ ఇదిగోండి ఈ చిన్న పాట్పోరీ సెట్. పాట్పోరీ తెలుసు కదా, ఇలా అనమాట. పాట్పోరీ హాల్లో అట్లా పెట్టుకోవడానికి. అండ్ ఒక గోట్ మిల్క్ సోప్ అండ్ అలానే 2 ఫేస్ మాస్క్స్. సెల్ఫ్ కేర్ గుర్తు చేస్తూ ఈ 2 ఫేస్ మాస్క్స్ కూడా ఇచ్చింది అనమాట. ఇవన్నీ మంచిగా ఒక బుట్టలో అరేంజ్ చేసి నాకు అన్ని ఇష్టమైన క్యూట్ లిటిల్ థింగ్స్ అన్నీ ఈ బుట్టలో అయితే పెట్టించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ హ్యాంపర్. సో అది మీ అందరితో అయితే నేను షేర్ చేద్దాం అనుకున్నాను ఇవాళ వీడియోలో. ఈ హ్యాంపర్ ఎలా అనిపించింది ఏంటని చెప్పండి. అండ్ మోరోవర్ ఇది రాఖీ గిఫ్ట్గా నాకు వచ్చింది. బట్ మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఎప్పుడైనా ఏదైనా ఇవ్వాలన్నా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టుగా కూడా నేను బేసిక్గా ఇది చేశాను అనమాట. సో అది ఇవాళ వీడియో. అండ్ నా థాట్స్ అయితే మీ అందరితో ఆ విధంగా షేర్ చేసుకున్నాను. మీ కమెంట్స్ ఏంటి అనేది కూడా నాతో కింద వీడియోలో కమెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కూడా మర్చిపోకుండా కమెంట్స్లో చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.